అధికారంలోకి వచ్చాక రుణమాఫీలు చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచన చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎండకట్టేందుకు సిద్ధమైంది. దీనికి మద్దతుగా కర్నూలులోని నగరంలోని చాలామంది మహిళలు ముందుకొస్తున్నారు. తాము కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నాకు తాము కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఇక్కడ ఉండే మహిళలు కూడా చెప్తున్నారు. ఇది కర్నూలు నగరంలోని ఒక వీకర్ సెక్షన్ కాలనీ. ఈ కాలనీలో చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు. మీరు చెప్పండి, రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు, అయినా ఇప్పటికి రుణాలు మాఫీ కాలేదు. ఎటువంటి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది ఏ హామీ నెరవేర్చలేదు, మాకు ఎట్లాంటి లబ్ధి పొందలేదు. మేము చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎట్లాంటి హామీ ఇవ్వలేదు, ఏమీ పొందలేదు. మేము పొదుపులో ఉన్న వాళ్ళ మహిళలు అస్సలు ఏమీ పొందలేదు. మేము ఈ ఎలక్షన్లు మొదలయ్యి ఆయన చెప్పిన ప్రకారంగా రుణమాఫీ, డాక్టర్ గ్రూపులకు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అన్నారు, కానీ ఏ రుణమాఫీ చేయలేదు. చేసిన వాగ్దానం నిలబెట్టుకునడం లేదు. ఆయన ఎందుకు తీసుకుంటానంటే అప్పుడు చెప్పినది ఇప్పుడు లేదు ఆయన దగ్గర. ఏమన్నా అంటే అమౌంట్ లేదు, మాతో బడ్జెట్ లేదు, బడ్జెట్ కొత్త రాజకీయము, కొత్త రాజధాని ఇవన్నీ ఉండయని ఇంకా మాతోని పొదుపు లక్ష్మాలతోనే డబ్బులు వసూలు చేస్తున్నాడు. వైఎస్ కాంగ్రెస్ వాళ్ళు చేసే ధర్నాలో పాల్గొంటాము, పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తాము. మాకి మాట ఇచ్చి మోసం చేసినట్టు ఉంది. ఇప్పుడు ఆయన గెలిచడానికే ఈ మాట తీసుకున్నట్టు ఉంది. గెలిచిన తర్వాత అసలు మాట మీద నిలబడడం లేదు. అంటే దానివల్ల మాకేమవుతుందంటే జనంలో చంద్రబాబు రుణమాఫీ అన్నాడు కానీ ఇంతవరకు చేయలేదు. అది మాకు మాత్రమే తెలుసు. సభ్యులకేమి టీవీలో న్యూస్లు చేస్తున్నారు, రుణమాఫీ అంటున్నారని సభ్యులు కట్టడమే లేదు. దీనివల్ల లీడర్ల ఇండ్లకే బ్యాంకు వాళ్ళు వస్తున్నారు, సీఓలు వస్తున్నారు. దానికి బాధ్యత ఎవరండి? ఇంకా మేమే కదా. అధికార పార్టీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో మహిళలు వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకమైన ప్రభుత్వంపై తాము ధర్నాలు చేయడానికి, తమ నిరసనలు జరపడానికి చాలా సిద్ధమయ్యారు. ఏదైతే ఈ ప్రభుత్వంపై నమ్మక వంచన చేసిన ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతుగా ఉంటామని, తాము కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతామని కర్నూలు నగరంలో ఉండే మహిళలు గొంతెత్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో